అర్జెంట్ ఎంతమంది వచ్చాము, ఎందుకు వచ్చాము, మేము తెలంగాణ వచ్చాము లేదు కదా, తెలంగాణ 4ంటికి వచ్చాము. అంటే ఒక ముఖ్యమైన పని, మీకు ఉపయోగపడే పని సమాజంలో జరుగుతున్నా ఇది కొన్ని వాటిని అరికట్టడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. గవర్నమెంట్ వాళ్ళు ఉద్దేశిస్తే మా ఎస్పీ గారు, బాపట్ల ఎస్పీ గారు ఉమామహేశ్వర గారు తెలుసా మీకు, ఎస్పీ గారు పేరు, వాళ్ళు ఆదేశిస్తే మేము మా సిబ్బంది అంతా కలిసి మీ ఊరికి ఇస్తుంది. మీ ఊరికి ఎందుకు ఏ పర్సన్ వచ్చే చెప్పండి, చదువుకుని ఉంటారు కదా, అది మీకు పాంప్లెట్ వచ్చారు. బాయ్ బాబు, నేను చెప్పేది కరెక్ట్ పాయింట్ చెప్తున్నాను కదండి. గంజా తాగినోళ్ళు ఎట్లా ఉంటారనేది మీకు మన జిల్లాలో కొన్ని టౌన్ జరిగే విషయం చెప్తున్నాను. ఇట్లాగే 4 కుర్రోళ్ళు గంజా అలవాటు పడిపోయారు, వాళ్ళు తాగడం, వాళ్ళు ఏవేవో చేశారు. మీరు అన్నట్టు రేపులు చేస్తుంటారు, ఇంకొక సైకోలుగా మార్చుతూ దొంగతనం చేస్తుంటారు. ఒకరు చేశారు, వాళ్ళకేం తెలియదు, తండ్రి ఎవరు తెలియదు, తండ్రి ఎవరు తెలియదు, తల్లి ఎవరు తెలియదు. వెళ్ళారు, ఇప్పుడు అక్కడ కాపలా కాల్చిన ఎవరు, కష్టపడి పనిచేసిన ఎవరు, వాచ్మెన్ ఉండేది ఎవరు, మన కుటుంబాలు. గారు సామాన్యంగా పాపం బయట మీరు పైకి వెళ్ళి ఫుడ్ బాగా వస్తుంది. గోపినాథ్ పదార్థాల రహిత దేశముగా, రహిత రాష్ట్రముగా, రహిత గ్రామముగా నిషాముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉంచుతానని నా వంతు కృషి చేస్తూ బాపట్ల జిల్లా పోలీసు వారికి నేను ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఎస్పీ గారు ఉమామహేశ్వర, బాపట్ల ఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను, మా సిఎస్ వేమూరు సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిఐస్ మేమంతా కలిసి ఈ వేమూరులో ఉన్న అంబేద్కర్ నగర్ పల్లెలో దాదాపు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు 115 మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 450 ఇళ్లలో చెక్ చేయడం జరిగింది. దేని గురించి అంటే డ్రగ్స్ రహిత సమాజం గురించి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ప్రభుత్వం వారు ఈగల్ టీము కూడా పెట్టినారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు ఇక్కడ ఎవరైనా డ్రగ్స్ చేస్తున్నారా లేదా అనే దాని మీద మేము సెర్చ్ చేయడం జరిగింది. అయితే అది మాకు ఎవరు కూడా డ్రగ్స్ కానీ డ్రగ్స్ తాలూకా మనుషులు కానీ దొరకలేదు. అట్లాగే నేరస్తుల గురించి కూడా ఇక్కడ ఆరా తీసాము. ఇట్లాగే వెహికల్స్ చెకింగ్ చేస్తే వెహికల్స్ బళ్ళల్లో కొన్ని నెంబర్ లేనివి కానీ రికార్డు లేని వెహికల్ మొత్తం 32 వెహికల్స్ని స్వాధీనపరచడం జరిగింది. వాటిలో రికార్డ్స్ వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అప్పగిస్తాము, లేని వాటికి ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ విషయం మీద నేను చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఎవరైనా కానీ అన్ని చోట్ల కానీ ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ నుంచి, ఒరిస్సా నుంచి మన సైడ్ గంజాయి వస్తుంది. అట్లాగే బెంగళూరు సైడ్ నుంచి MDM అని మాదక ద్రవ్యం కూడా ఒకటి వస్తుంది. ఇట్లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ తాగిన అతను సైకోలాగా బిహేవ్ చేసి తల్లిదండ్రులు కొట్టడం, తర్వాత ఇళ్ళ పక్కన వాళ్ళని కొట్టడం, దొంగతనాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కొంతమంది మర్డర్ చేసింది కూడా ఉన్నాయి. ప్రజలు గుర్తించుకొని ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని నేను తెలుపుకుంటున్నాను. కంపల్సరీ ఇది కానీ మీరు ఆపకపోతే నష్టపోయేది. తర్వాత ప్రజలు మీ అందరూ నష్టపోతారని కఠినంగా మీరు వ్యవహరించండి. పోలీస్కి 112 నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మీ పేర్లు వాళ్ళకి ఎవరికి చెప్పము. 112 మీరు ఫోన్ చేసి నా పేరు చెప్పదని ఫలానా చోట ఫలానా పర్సన్ ఈ గంజా తాగుతున్నాడు చెప్పండి.
దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. మీకు రక్షణగా మంచి సమాజంలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ నమస్కారం.